చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇంకోసారి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుక చీరుతాను. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం, ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఒక కాఫీ ఇస్తాం, అది కూడా తప్పేనా? దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా కొడుకు అతని ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా? నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా, నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా. పిచ్చి పిచ్చి వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం, మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ఇదంతా చేసింది పేరుని నాని, అమాయకురాల భార్య. ఆ అమ్మాయికి ఏం తెలియదు, మొత్తం దోపిడీ చేసిందంతా పేరుని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా గౌరవిస్తాం, మహిళలంటే గౌరవిస్తాం. మీరు ఇంత నీచానికి దిగుతారా? రాజకీయాల కోసం రోడ్డు మీదకి ఆడవాళ్ళని తీసుకొచ్చే నీచాతి సంస్కృతి. నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఇవాళ మేము ప్రతిదానికి రూపాయికి అకౌంట్ ఉంది, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు, ప్రతి రూపాయికి లెక్క ఉంది. మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం. దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? పారిపోయావు, గోడూరికి పారిపోయావే ఆ కేసులో, బియ్యం కేసులో. అడ్రస్ లేకుండా పోయారే, తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఇల్లంతా సర్దేసుకుని వెళ్ళిపోయారే. ఏదో పోటుగాళ్ళలాగా వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే. అసలు బాబు గారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు, అది అందరికీ తెలుసు. ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గెళ్ళెట్టుకు పడుకున్న రోజులు పడిగాపులు పడ్డారా? అవన్నీ మాకు తెలీదా? బందర్లో ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి? మీరు కాదా ఆ అమ్మాయిని దుట్టా రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి నాని, నువ్వు, జోగి రమేష్ గారు, ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా? మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడగొడతారు, పెడనెల్లా ఓడగొడతారని చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిపించి ఆ అమ్మాయికి జడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు. అతను బ్రాందీ షాపులో ఉన్నాడు. బందర్లో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాకి ఇబ్బంది పెడితే చాలా రకాలు, 3-4 చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడో ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు కాదా దుర్మార్గులు? ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం. నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు
అసలు రాజకీయాలు కాదు, అసలు మనుగడ సాగించకూడదు. వీళ్ళు పనికిరారు. వీళ్ళు మీరు పనికిరారనే 50,000 ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని. బందర్ నియోజకవర్గంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని. ఇదే సంస్కృతి మీరు కొనసాగితే 0. వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ 0. ఎందుకంటే ఏమీ ఉండదు. ఇవాళ మేము ప్రజలకి